ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగానే ఉందంటారా? ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? బాగానే ఉంది. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉంది. ఇక బాగానే ఉన్నాయి. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు? చెప్పలేము అది. మరి ఈ ఏజ్లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. మరి జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదు. అభిప్రాయం ఏమంటారు? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి. మరో యోగి అది. మరి ఏంటి ఇప్పుడు ఆయనకి మీకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏమంటారు? మాకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటంటారు? చాలా ఉంది. పంచాయతీ రాజులో ఇంత మార్పులు ఎప్పుడన్నా వచ్చినాయా? అటవీ శాఖలు ఎప్పుడన్నా వచ్చినాయా? అన్నీ జాగ్రత్త చేస్తున్నాడు కదా. అప్పుడు ఆ కొండ కోనల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇది చేస్తున్నాడు కదా, రోడ్లు అని, కరెంట్ అని, ట్రైబల్స్కి ఎన్ని చేస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడైనా చేశారా? అసలు వీళ్ళకి తెలుసా అక్కడ కొన్ని ఊళ్ళు ఉన్నాయని? సార్ అక్కడ మరి కాంగ్రెస్ నాయకులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారంట తెలంగాణలో. నీకు ఇక్కడేం పని, తెలంగాణ నాశనాన్ని కోరుకోవడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి తప్ప ఇలా చేయట్లేదు అనేసి ఇక్కడ నాయకులు అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకు ఆయన రానియట్లేదు? పని లేని వాళ్ళందరూ ఈ మాట్లాడతారు. పని కలిగినాడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? పని లేని వాళ్ళు పాశ అధికారి అంటే ఇంకా కొంతమంది ఎవడ ఉండరు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? చాలా బాగా ఉంది. అన్ని విషయాల్లో కూడా ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? అన్ని బాగానే కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? పరిస్థితి ఒకసారి అవ్వరు, నిదానంగా చేసుకుంటూ వస్తుంటారు. ఓకే, ఇప్పటి వరకు చాలా మటుకు చేశారు. ఏం జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు? ఆడంత దుర్మార్గుడు లేడు. ఓకే, నిలువున ముంచేశాడు కదా రాష్ట్రాన్ని. అది అందరికీ తెలిసింది. ఇంకా ఏవో పలుకుతున్నారు కానీ చాలా దరిద్రం. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. తెలియదే ఉంది, ప్రజలకు అందరికీ తెలిసిన విషయం అది. ఓకే, ఆడేం చేశారో, ఎంతవరకు చేశారో. ప్రభుత్వ ఉద్యోగస్తులే ఎదురు తిరిగారు. ఈ ఏజ్ లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అసలు ఏమీ లేదు, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ వస్తాం అని. ఓకే, పులివెందుల్లో కూడా గెలుస్తాడో లేదో నమ్మకం లేదు. ఓకే, మీ అభిప్రాయం ఏమంటారు? అంత సంతృప్తిగా అయితే ఏం లేదు. ఇచ్చిన ఫోటో వచ్చి 2 సంవత్సరాలు ఇచ్చిన ఏమీ లేదన్న. మాటల్లో చెప్పడం, గ్రాఫిక్లో చెప్పడం తప్ప ఆచరణలో అలా ఏం లేదు. ఇచ్చిన హామీలు ప్రజలకు ఏమీ అందలేదు. రైతుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఎటువంటి ఏం చేయలేదు. ఏంటి అన్ని మీరు ఇస్తున్నారని జగన్ చంద్రబాబు గారు అంటున్నారు. ఆచరణ లేదు. 2.5 సంవత్సరాల్లో కొత్తగా ఎక్కడ ఒక పెన్షన్ ఇచ్చినట్టు లేదు. రైతులకి మద్దతు ధర ప్రకటించారు తప్ప ఎక్కడ మొక్కజొన్న మద్దతు ధర కొన్నట్టు కానీ, వరి కానీ కొన్నట్టు కానీ ఎక్కడా లేదు. సామాన్య ప్రయాణికంలో కూడా అంత పాజిటివ్గా ఏం లేదు, నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు తప్ప 2.5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు. ఓన్లీ అమరావతి మీద గ్రాఫిక్స్ అక్కడ ఫోకస్ చేయడం తప్ప మిగతా ప్రజానికాన్ని పట్టించుకున్నట్టుగా ఏం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? మరీ దారుణంగా ఉంది, ఏం మారలే. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంతే అంటారు. ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఏంటి మరి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే? ఏం లేదు, 2 ఒకే తాను మొక్కలే, జెండాలు వేరు తప్ప ఇద్దరు ఒకటే. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఏది ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది? ఎవరున్నా వీళ్ళిద్దరు ఒకే తాను మొక్కలు తప్ప జనం కోసం పనిచేసేటోడు ఎవడూ లేడు, వాడైనా. మరి ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామికలు తీసుకొస్తున్నారంట, ప్రజలు అంత సంతృప్తితో ఉంటారు. ఎవరికి లేదు, పెట్టుబడిదారులకి నాయకులకు దోచిపెట్టడానికి తప్ప జనం కోసం వచ్చి జనం కోసం బాగు చేసే ఫ్యాక్టరీలు ఏం లేవు. అంటే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? టోటల్గా బాగాలేదండి. ఓకే, ఏం నచ్చలేదు సార్ మీకు ఈ ప్రభుత్వంలో? అంటే ఆయన చెప్పిన ఏమి చేయట్లేదు, అందుకని నచ్చల. ముఖ్యమంత్రి గారు అయితే సూపర్ హిట్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పుకుంటాడు, 100 చెప్తాడు. సో వాస్తవంగా అయితే జరగట్లా. సో జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అసలు? ఆయన చెప్పింది చేశాడు, చెప్పింది చేయట్లా. ఓకే, మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. చేయనండి, రిజల్ట్స్ ఎట్లంతో తర్వాత డిసైడ్ అవుతుంది. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు ఆయన పాదయాత్ర? మొత్తానికి ప్రభావితం అయితే అయింది. ఓకే, ప్రభావితం. ఆయన అనుకున్నట్లుగా మరొక ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల బాగా చర్చ నడుస్తుంది, మరి విన్నారో లేదో, డిఎస్సీ పోస్టుల గురించి బాగా చర్చ నడుస్తుంది. లోకేష్ గారు కావచ్చు, ఆయన టీం కావచ్చు, ఇంకా ఆయన మంత్రి విద్యాశాఖ అమ్ముకున్నారని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? యాజ్ పర్ పేపర్ నమ్మాల్సి వస్తుంది. సో ఇదైతే మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటున్నారు వైసీపీ వాళ్ళు.
మరి ఆ మాట నేను అన్నగానే మొత్తానికి ఏంటంటే అసంతృప్తి ఉంది డిఎస్సి Okay. క్యాండిడేట్స్. ఫైనల్గా 2029 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటారు ఏపీలో? 51% జగన్మోహన్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్స్ అండి. నమస్తే. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెబుతారు? ఇదంతా ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ అన్నమాట. ఓకే అసలు కూటమి ప్రభుత్వం అనేది స్టార్టింగే ఫెయిల్యూర్. ఓకే వాళ్ళు ఎలక్షన్లోకి రావడం కూడా అబద్ధం హామీలతో వచ్చారు. వచ్చిన తర్వాత చేసేది మొత్తం కూడా ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక యాంటీ దళితులకు వ్యతిరేకమైనటువంటి కూటమి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని పరిగణలో తీసుకోవచ్చు. ఓకే ఎందుకు అనంటే వచ్చిన దగ్గర నుంచి మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా హింసాత్మకమైన చర్యలు తప్ప శాంతియుతమైన చర్య ఏముంది? ఇప్పుడు మొట్టమొదట్లోనే రావడం ఇదే విజయవాడ నడిబొడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం కాడికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి వైఎస్ జగన్ గారు ఆయన చిరస్మరణంగా ఆయన తీసుకున్న స్టెప్ను బట్టి ఆయన పేరు పెట్టారు. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పెట్టారు. ఫస్ట్ చేసింది ఏంటి? వాళ్ళు వచ్చి ఫస్ట్ చేసిన విషయమే అంబేద్కర్ విగ్రహం గారి మీద ఉన్నటువంటి వైఎస్ జగన్ గారి పేరుని తీసేయడం చేశారు. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నూతన ప్రభుత్వం అన్ఫిట్ ఏమీ ఉపయోగం లేదు. ఓకే కేవలం వాళ్ళ కులాన్ని వాళ్ళ వర్గాన్ని చూసుకున్నారు కానీ పదవులు కానీ ఏదైనా కానీ మిగిలిన వర్గాలకు ఇవ్వటలేదు. సో ప్రజెంట్ డిఎస్సి ఇష్యూ మీద చర్చ నడుస్తుంది. డిఎస్సి అనేది వాళ్ళు కావాలని చేస్తారని అర్థమవుతాం. ప్రభుత్వం వైసీపీ వాళ్ళ వైసీపీ కాదు, వైసీపీ సంబంధం అంటే వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కరెక్ట్ అది. వాళ్ళు ఏమంటున్నారంటే స్వయాన ఏకంగా అవును నారా లోకేషే ఆయన టీం కావచ్చు, ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి. పోస్టులు అమ్ముకున్నారు అంటున్నారు వాళ్ళు. పోస్టులు అమ్ముకోవడం అనేది సహజమే. ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే డిఎస్సిని మ్యానిపులేట్ చేస్తారు అంతే. ఓకే లేదా ఈ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గందరగోళం చేస్తారు. అది కాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్పేది ప్యాకెట్ ఆడే వాళ్ళకి కూడా ఇచ్చేస్తుంది ప్రభుత్వం చెప్తున్నారు. అదే బిల్డర్స్ గేమ్స్ అనేది పెట్టి అది కరెక్టే. ఓకే వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళకి రావట్లేదు.